కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం. రెండో శీర్షిక, మీ పిల్లల్ని మీరు కొడుతున్నారా? చిన్న పిల్లల గురించి మాట్లాడుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడో ఒకసారి ఒక చిన్న దెబ్బేశారు, అది సహజం. కాకపోతే కొంతమంది తల్లిదండ్రులు డిసిప్లిన్ అన్న దాంట్లో కొట్టడం అనేది చాలా కామన్ అయిపోయింది. నేను ఇంతకు ముందర ఒకసారి ఇదే విషయం గురించి చెప్పాను. ఒక అడల్ట్ పిల్లల్ని కొట్టారు అంటే అది డిసిప్లిన్ అని మనం అంటున్నాం. అదే ఒక అడల్ట్ ఇంకో అడల్ట్ని కొట్టారు అంటే అది అసాల్ట్ అంటున్నాం. కానీ మనము పిల్లల్ని కొట్టవలసిన అవసరం ఉందా? మా పిల్లలు కొడితేనే వింటారండి, మా పిల్లలు కొట్టేనే వాళ్ళకి బుర్రలోకి ఎక్కుతుంది. కొన్నిసార్లు అది కష్టమే, అది నిజమే అనిపిస్తుంది. కాకపోతే మనమే అంతవరకు తీసుకెళ్ళాము అన్నది కొంచెం ఆలోచించదగింది. పిల్లల్ని చిన్నప్పటి నుంచి కొట్టడం అనేది మనం చూస్తే వాళ్ళలో చాలా నెగిటివిటీ పెరిగిపోతుందండి, నమ్మకం అనేది తగ్గిపోతుంది. నేను ఇలా చేస్తేనే కానీ నా పేరెంట్స్ అటెన్షన్ అనేది నాకు రాదు, నెగిటివ్ అటెన్షన్ అనేది రాదు అని ఎక్కడో వాళ్ళ బుర్రలో వాళ్ళ మనసులో ఉండిపోతుంది. పిల్లల మీద తల్లిదండ్రులు కొట్టడం అనేది నెగిటివ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. అదే నేను మాట్లాడేది. ఎప్పుడూ కొడుతున్నారనుకోండి, వాళ్ళు ఒకలాంటి ఐసోలేషన్లోకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులతో ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. ఎందుకంటే నేను ఏది చేసినా నా తల్లిదండ్రులకి నచ్చదు కదా, నేను ఏం చేసినా వాళ్ళకి తప్పు లాగానే అనిపిస్తుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతో ఒక మెంటల్ స్ట్రెయిన్, మెంటల్ ఎగ్జర్షన్, ఫిజికల్ ఎగ్జర్షన్ అంటారా, అది ఆల్రెడీ ఉంది. కానీ ఒక్కసారి మెంటల్ ఎగ్జర్షన్ వచ్చింది అంటే పిల్లలు చాలా ఐసోలేటెడ్ అయిపోతారు. నేను దేనికి విరుద్ధం అంటున్నాను? పిల్లల్ని ఎక్కువ కొడుతూ ఉంటారు ప్రతి దానికి. ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు, అటు వెళ్ళి ఇటు వెళ్ళి రోజుకి ఒక్క దెబ్బన పడుతుంటుంది చూడండి. అలాంటి పిల్లలు మానసికంగా చాలా కృంగిపోతారు. వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం అనేది పోతుంది. మనకి ఇలాంటి పిల్లలు కావాలా? ఇలాంటి ఫ్యూచర్ కావాలా? కాదనుకుంటే నా విన్నపం మీకోసం. ఎంతోమంది అంటారు చెప్పటం తేలిక, కానీ ఆ ఫాలో అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం పేరెంట్స్గా, మనం అడల్ట్స్ కదా, మనమే చేయలేకపోతే పిల్లలు ఎలా చేయగలరు? నా విన్నపం ఏంటంటే, మీరు మీ చెయ్యి ఎత్తి కొట్టే ముందర ఒక్క సెకండ్ వెనక్కి ఆ చెయ్యి తీసుకుని అసలు రూట్ కాజ్ ఏంటి, ఎందుకు, ఏమైంది, ఎందుకు నా పిల్లవాడు ఇట్లా చేస్తున్నాడు, ఎందుకు మా పాప వింటం లేదు, ఒక్కసారి వెనుక స్టెప్ వేసి ఒక్క అడుగు వెనక్కి తీసుకుని ఒక్కసారి ఆలోచించుకుని చూడండి. ఆ రూట్ కాజ్ ఏంటో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. మీకు ఆ రూట్ కాజ్ అనేది తెలిసిందో అక్కడి నుంచే మొదలవుతుందండి. కొట్టవలసిన అవసరమే ఉండదు. మొన్న ఒక కేసు వచ్చిందండి. చిన్న పాప, వాళ్ళమ్మ పాప ఆడుకున్న తర్వాత వస్తువులన్నీ తీసి ఒక బుట్టలో వేస్తుంది. తన ఆడుకునే సామాను అంతా తీసి ఒక బుట్టలో వేస్తుంది. వాళ్ళమ్మ ఇటు వేసి వెళ్తుంది, ఆ చిన్నది వెళ్ళి అన్నీ మళ్ళీ తీసి కింద పడేస్తుంది. వాళ్ళమ్మ రోజు ఒక దెబ్బ వేసి 2 దెబ్బలు వేసేసి ఆ పాపని మళ్ళీ తిట్టుకుంటూ బుట్టలో అన్ని సామాను ఎత్తి పెడుతుంది. ఇదొక ఆట అయిపోయింది ఆ చిన్న పాపకి. ఆ పాప ఏజ్ ఎంత అనుకుంటున్నారు? 6 సంవత్సరాలు. ఆ పాపకి అర్థమైంది ఏంటంటే, నేను నా తల్లిని ఇట్లా సతాయించచ్చు, ఎందుకంటే మా అమ్మ నన్ను కొడుతుంది కదా, నేనేదో రకంగా ఆవిడ్ని కష్టపెట్టాలి కదా. మీరు చిన్న పిల్ల అనుకుంటున్నారు కదా, 6 సంవత్సరాలు పాప అనుకుంటున్నారు కదా, కానీ ఆ పాపేనండి అనుకున్నది ఏంటి, మా అమ్మ నన్ను కొట్టింది కాబట్టి మా అమ్మని కూడా నేను కష్టపెట్టాలి. ఇది అతిశయోక్తి అనిపించవచ్చు మీకు, కాకపోతే ఇది నిజం.
ఈ కేసు నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తాం మనం ఆ పాపకి? ఆ పాపని ఎంతో అడగ్గా చెప్పింది, అమ్మ నన్ను కొట్టింది రోజు. 6 సంవత్సరాల పాప. ఎందుకమ్మా కొడుతుంది? ప్రతిదానికి కొడుతుంది. నన్ను అన్నం తినకపోతే కొడుతుంది, నేను స్కూల్ నుంచి రాగానే బట్టలు మార్చుకోలేదని కొడుతుంది. ఎందుకమ్మా నువ్వు వెంటనే బట్టలు మార్చుకోవట్లేదు? నాకు వేడిగా ఉంటుంది కదా. ఆ చిన్న బుర్రలో ఎన్నో ఉన్నాయండి, చెప్పలేకపోతుంది ఆ పాప. మనం తల్లిదండ్రులుగా ఒక్కసారి ఒక్క స్టెప్ వెనక్కి తీసుకుని మనం అర్థం చేసుకోగలిగే శక్తి మన దగ్గర ఉంది. మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్క స్టెప్ వెనక్కి తీసుకుని అదే పాపతో కూర్చుని 2 నిమిషాలు మాట్లాడి, ఎలా ఉందమ్మా, ఏం చేసావు చిన్న ఇవాళ స్కూల్లో? ఓ, ఎలా ఎలా చేయాలనిపించింది? ఈ ఆల్టర్నేటివ్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? అలా చేసావా? ఇలాంటి చిన్న చిన్న పదాలు చాలండి, చిన్న చిన్న స్టేట్మెంట్స్ చాలు. ఇదే నేను రికమెండ్ చేసింది ఆ పేరెంట్కి. ఆ తల్లి వెళ్ళి స్టార్ట్ చేసింది ఇట్లానే. పాప రాగానే ఏదో ఒకటి మంచిగా మాట్లాడి అన్నం తినిపించి, ఈరోజు ఆ పాప చక్కగా తను ఆడుకున్న వస్తువులన్నీ చక్కగా పోగేసి మళ్ళీ ఆ బుట్టలో వేసి తన పని తను చేసుకుంటుంది. చిన్నది, చిన్న మాట, ఆ పాజిటివ్ థాట్ మనం పిల్లలకి ఇవ్వగలిగితే ఎంతో బాగుంటుంది. పిల్లల్ని కొట్టవలసిన అవసరమే ఉండదు మనకి. పిల్లల్ని మనం ఆప్యాయతగా దగ్గర తీసుకుని మాట్లాడగలిగితే ఆ మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఇమోషనల్ కోఎషన్ కూడా పెరుగుతుంది. వాళ్ళు ఇమోషనలీ స్టాగ్నేట్ అవ్వరు. ఐసోలేషన్లో ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదు. ఈ డిప్రెషన్, యాంగ్జైటీ అనేది ఎప్పుడో వస్తుంది అనుకోవద్దు మీరు. చిన్న పిల్లలు కూడా అది అనుభవిస్తారు. మన మాట మన చేతల్లోనే ఉంది. వాళ్ళని మనం దగ్గర తీసుకుంటామా, దూరం పెడతామా అనేది మీరే ఆలోచించుకోండి. పిల్లల్ని కొట్టడం సమంజసమేనా? నమస్కారం.